మనతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పువ్వాడ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మరి ఏదైతే సిబిఐ కోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది, జగన్ గారి కేసుల విషయంలో రోజువారీ విచారణ కొనసాగించాలి, త్వరితగతిన పూర్తి చేయాలని. మరి గత 5 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా కోర్టుకి హాజరైన పరిస్థితి మనకు కనిపించలేదు. మరి ఇప్పుడు కోర్టుకి హాజరవుతారా? హాజరైతే ఈ విచారణ జరిపే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద శిక్ష పడే అవకాశం ఉందంటారా? మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అసలు ఈ కేసుల విషయం మీద, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయం మీద సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా మీరే విధంగా రియాక్ట్ అవుతారు? సార్ నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించింది తెలంగాణ సిబిఐ కోర్టులో విచారణ గత 11 సంవత్సరాలుగా కూడా కోర్టులో పెండింగ్ ఉండటం జరిగింది. దీని మీద ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో డిలే జరుగుతూ ఉన్నదని, ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి బదలాయింపు చేయమని, అలానే సత్వరంగా విచారణ చేయమని చెప్పి సుప్రీంకోర్టుని రఘురామకృష్ణరాజు గారు ఆశ్రయించడం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనమైనటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, జస్టిస్ సంజీవ్ కుమార్ గారు, జస్టిస్ ఆర్ మహదేవ్ గారు కూడిన త్రిసభ్య ధర్మాసనం ఒక్కసారి ఈ కేసులో ఉన్నటువంటి ఛార్జ్ షీట్లు పరిశీలన చేసిన తర్వాత కోర్టు ఒక దిగ్భ్రాంతికి గురి కాబడ్డది. కోర్టే ఈ తీవ్ర అవినీతి ఆరోపణల గురించి ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తూ సత్వరం విచారణ చేయమని, ఇప్పటికీ ఉన్నటువంటి క్రిమినల్ ఎంపీలు ఏదైతే ఇంచుమించుగా 129 డిశ్చార్జ్ పిటిషన్తో పాటుగా 38 దాకా ఉన్నటువంటి క్వాష్ పిటిషన్స్ కూడా ఉన్నప్పటికీ ఇవి మెయిన్ కేసు విచారణకి ఆటంకం కాదని తక్షణం విచారణ చేయమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఒకవేళ కనుక ఈ రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి బదలాయింపు మీద రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ కనుక ఎలవ అయినట్లయితే ఈ రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళినా ఈ కేసు ఇప్పటికే 11 సంవత్సరాలు జరిగింది కనుక, ఐడెంటిఫై మ్యాటర్ కనుక ఇది తీవ్ర నేరంగా పరిగణించి విచారణ, రోజువారీ విచారణ ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడినటువంటి ఇక్కడ ఈ ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏదో ఒక కాలయాపన చేస్తూ తెలంగాణ సిబిఐ కోర్టుకు వెళ్ళేవారు కాదు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో దీని మీద డివిజన్ బెంచ్ రోజువారీ విచారణ చేయమని ఆగస్టు 31, 2024 లోపు పూర్తి చేయమని చెప్పి తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానం కూడా సిబిఐ కోర్టును ఆదేశించడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే వేసినటువంటి 129 చిలుకు పై చిలుకు డిశ్చార్జ్ పిటిషన్లు కానీ లేదా క్వాష్ పిటిషన్స్ కానీ ఏది కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. దీని ద్వారా త్వరితంగా విచారణ జరిగే అవకాశం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు శుక్రవారం వెళ్ళాలంటే ఏదో ఒకటి కాలాతీతం చేసేవాళ్ళు. దేశంలోనే ఎక్కడా లేకుండా అత్యధికంగా కోర్టుకు వెళ్లకుండా ఆబ్సెంట్ పిటిషన్ ఇచ్చి కోర్టు కాలాన్ని వృధా చేస్తూ ఇప్పటిదాకా లీనియంట్గా వెళ్ళినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో పాటుగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా భవిష్యత్తులో ఈయన కేసు ఎదుర్కొనక తప్పదు, రోజువారీ విచారణ తప్పనిసరిగా వెళ్తుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త కుంటి సాకుతో ఆంధ్రప్రదేశ్లో తనకు రక్షణ కావాలని, 900 పైగా సెక్యూరిటీ ఉన్నప్పటికీ నాకు సెక్యూరిటీ పరమైనటువంటి ఇబ్బందులు ఉందని చెప్పి తప్పించుకునే క్రమం చేస్తున్నట్టుగా వస్తున్నది. ఎందుకంటే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానానికి తనకున్న సెక్యూరిటీ మీద వెళ్ళాడంటే ఈ కేసు విచారణలో ఇబ్బంది పడుతున్నానేమో అనే ఒక జాప్యానికి ఇది ఒక మూల కారణం కావచ్చు. ఏది ఏమైనా భవిష్యత్తులో రోజువారీ విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. ఒకవేళ ఆబ్సెంట్ అయితే కనుక పిటిషన్ను డిస్మిస్ చేస్తూ గతంలో ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేస్తూ కస్టడీకి తీసుకుని విచారణ చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా కోర్టుగా హాజరు కావాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే. ఏది ఏమైనా ఇది తీవ్రమైన కేసు కనుక ఈడీ అనేక కేసుల్లో ఉండటం, కొన్ని ఆస్తులు జప్తు చేయటం, ఆస్తుల్లో కూడా 100 కోట్ల ఆస్తులు జప్తు చేయడం ద్వారా
ఈ కేసులో ప్రైమా ఫేస్కి ఉంది కాబట్టి అంత త్వరగా జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల్లో నుంచి బయట పడతాడని నేనైతే భావించట్లేదు. మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడాలో మ్యాక్సిమం జైలు శిక్ష పడటానికి అవకాశం ఉంది. ఇలాంటి జైలు శిక్ష పడుతుందనే ఉద్దేశపూర్వకంగానే సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతంగా ఉండవలసిన వ్యక్తి, ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండవలసిన వ్యక్తి ఇన్ని సంవత్సరాల పాటుగా కోర్టులో కేసు విచారణ సహకరించకపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు భారతదేశంలో ప్రజలు చర్చించుకుంటున్నారు, ఈ దేశంలో ఉన్నవారికి లేని వారికి సమాన న్యాయం లేదా, మాకు కూడా అయితే ఇలాంటి 11 సంవత్సరాలు ఎందుకు రావట్లేదు, తీవ్ర నేరాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలాతీతమైంది కదని చెప్పి ప్రజలు చర్చించుకునే అవకాశం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కనుక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఈ కేసులో విచారణలో తప్పనిసరిగా రావాలి, లేదా వారెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ విచారణకు హాజరైతే కనుక శిక్ష పడే అవకాశం ఉంటుందంటారా? తీర్పు ఎలా ఉంటుందంటారా? ఇప్పుడు ప్రీ మెచ్యూర్ లెవెల్లో మనం శిక్ష పడుతుందా లేదా అని మనం చెప్పలేము. ఎందుకంటే కోర్టు పెండింగ్లో ఉంది, విచారణ జరగవలసిన ఆవశ్యకత ఉంది. కాకపోతే ఇప్పటికే షార్ట్ షీట్లు ఫైల్ చేయటం వల్ల, షార్ట్ షీట్ ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది, తీవ్ర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. షార్ట్ షీట్లు చూస్తే మతి భ్రమించిందా అన్నట్టుగా వాళ్ళ ఉద్దేశం అలా ఉంది. ఇంత తీవ్ర అవినీతి జరిగితే ఇలాంటి కేసుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు కూడా అసహనం వ్యక్తం చేయడం ద్వారా, ఇప్పటికే ఈడీ కొన్ని 100 కోట్ల ఆస్తులు జప్తు చేయడం ద్వారా, నాన్నగారి అధికారాన్ని అడ్డం పెట్టుకోవడం ద్వారా వీరు అవినీతికి పాల్పడ్డారు అనేది బలంగా ఉంది. కాబట్టి ఒకవేళ శిక్ష అంటూ ఉంటే మ్యాక్సిమం పనిష్మెంట్ ఉంటుంది, మోర్ దెన్ 10 years ఉంటుంది. ఒక్కసారి కనుక శిక్ష పడితే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఈయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత వేటు పడుతుంది. అందుకే ఉద్దేశపూర్వకంగా కేసు విచారణ కాకుండా అనేక పిటిషన్లు దాఖలు చేస్తూ, డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేస్తూ 11 సంవత్సరాల పైన కాలాతీతం చేయటానికి బలమైన కేసుగా భావించటం ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా కోర్టు విచారణ రాకపోవడమే కాకుండా ఏదో ఒక పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ పిటిషన్ల మీద కూడా సుప్రీంకోర్టు వెరీ క్లారిటీ చెప్పింది. ఏ పిటిషన్లు వేసినా కూడా మెయిన్ కేసు విచారణకి అడ్డు కావని కేసు డే బై డే విచారణ చేయమని చెప్పి దిగువ కోర్టుకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కోర్టు వెరీ క్లారిటీ చెప్పింది. ఏ పిటిషన్లు వేసినా కూడా మెయిన్ కేసు విచారణకి అడ్డు కావని కేసు డే బై డే విచారణ చేయమని చెప్పి దిగువ కోర్టుకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.